క్రీస్తు ప్రభు నామములో మీకు ఈ ఆదివారపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు దినమందు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభు శిష్యులంగా, భక్తులంగా, భక్తురాండ్రంగా ఆయనను కొనియాడడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, అలాగే ఆత్మ ద్వారా తన వాక్యములో నుంచి ఆయన మనకు ఏమి బోధించాలి అని కోరుకుంటున్నారో దానిని నేర్చుకొని ధన్యులమై ఇక్కడి నుంచి వెళ్ళాలి అనేది ప్రభు కోరిక. అదే నా కోరిక కూడా. మీ అందరితో ఉండడం చాలా సంతోషం. ఈ సంఘాన్ని బట్టి, మరి కాపరులను బట్టి, నాయకులను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి సంఘంగా మీరు మాకు దేవుడు మాకిచ్చిన దర్శనాన్ని నెరవేర్చడంలో ఇస్తున్న పురికొల్పును బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీకు ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు మన థీమ్కి సంబంధించినదే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని వాక్యంలో నుంచి మీతో పంచుకోవాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను. థీమ్ ఏమిటండి? ఈ 30 రోజుల బైబిల్ తరగతుల యొక్క మూలాంశం ఏమిటి? ప్రేషిత ఉద్యమం, ప్రేషిత మిషనరీ పరిచర్య. సో దానిలో వేరు అంశాలని చూస్తూ ఉన్నాం మనం. నా భార్య శాంతకుమారి గారు మరి ప్రేషిత ఉద్యమంలో కుటుంబముల పాత్ర ఏమిటి, బాధ్యత ఏమిటి, కుటుంబాలుగా మనం ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి అనేది బోధించారు ఇంతకు ముందు వారంలో. మరి నిన్న ఈరోజు నేను ఈ ప్రేషిత ఉద్యమంలో మనం పాల్పంపులు పొందేటప్పుడు ఇతర మతాలు, ధర్మాలు, ఆచారాలు, జాతులు వాళ్ళతో ఎలా మెలగాలి, ఏ పద్ధతుల్లో సువార్తను పంచుకోవాలి అనే విషయాలని మరి వివరిస్తూ వచ్చాను, బోధిస్తూ వచ్చాను. అదే క్రమములో ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, క్రీస్తు ప్రభు తన శిష్యులకు బోధించినటువంటి విషయాన్ని మన ముందుకు తీసుకొని రావాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంగ్లీష్లో మీరు స్లైడ్స్ని చూడొచ్చు, కానీ తెలుగులో నేను వివరణ ఇస్తూ ఉంటాను. సో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చక్కగా ఆ నోట్స్ మొత్తం రాసుకుంటే చాలా ఇంకా ఫర్దర్ స్టడీ చేయటానికి మీకు వీలుగా ఉంటుంది. మరి తెలుగులో రాసుకోవాలి అని అనుకున్న వాళ్ళు నేను వివరిస్తూ ఉండగా తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఇది ప్రీచింగ్, టీచింగ్ రెండు కలిసి ఉంటాయి, కానీ ప్రాథమికంగా టీచింగ్, బోధన జరగాలి అనేది మన ఆశ, కోరిక. ఈరోజు మనం ధ్యానించే వాక్య భాగం మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 28వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 28వ వచనం. సో దయచేసి మీతో బైబిల్ ఉంటే తెరచి జాగ్రత్తగా చూడండి. మరి పరిశీలన చేస్తూ చదువుదాం. ఈ వాక్య భాగాన్ని మొత్తాన్ని చదివితే మంచిది, ఎందుకంటే దీని మీదనే మన దృష్టిని కేంద్రీకరించబోతూ ఉన్నాం. ప్రేషిత ఉద్యమంలో పాల్పంపులు పొందాలి అని తన శిష్యులను పిలుచుకున్నారు, ఏర్పరచుకున్నారు, వారికి తర్బీదు ఇస్తూ ఉన్నారు. యేసు ప్రభు భౌతికంగా అప్పుడు ఈ లోకంలో ఇంకా ఉన్నారు. ఆయన చేసిన పరిచర్య అంతటిలో అతి ప్రాముఖ్యమైన, ప్రాధాన్యమైన, తన సమయాన్ని ఎక్కువగా వెచ్చించినటువంటి పరిచర్య శిష్యులను తయారు చేయటానే పరిచర్య. సో ఆ శిష్యులను తయారు చేసి వారికి ఆయన అప్పగించిన పని ఏమిటంటే, మీరు శిష్యులను తయారు చేయడి. సో శిష్యులుగా ఉంటూ ఇతరులను శిష్యులుగా తయారు చేయడానికి వారిని సిద్ధపరుస్తూ, ఆ సిద్ధపాటు తర్బీదు క్రమములో వారికి ఈ వాక్యములో
మత్తయి భక్తుడు ఆత్మ ప్రేరేపణతో లిఖించిన విషయాలను బోధించారు. సో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. సో వాటిని మనం ముందు చదివి తర్వాత ధ్యానం చేసుకుందాం. ఒక పని చేద్దాం, నేను ఒక వచనం చదువుతాను, మీరు దాని తర్వాత వచనం, ఆ విధంగా మార్చి ఆల్టర్నేటివ్గా ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. చదివేటప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ చదువుదాం, ధ్యానాన్ని అక్కడే ఉంచి చదువుదాం. ఓకే, మత్తయి 16:13-28 వరకు. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు యేసు, సియోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనే గాని నరులు నీకు బయలుపరచలేదు. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అప్పటి నుంచి, అది మీరు అండర్లైన్ చేసుకోవాలి, అప్పటి నుంచి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. తన ప్రాణమును రక్షించగొనగోరువాడు దాని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యములో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. చదువబడినటువంటి వాక్యమును మన వినికిడిలో మన మేలు కొరకు దేవుడు ఆశీర్వదించునుగాక. మన మనోనేత్రములను తెరిపించి అద్భుతమైన సత్యాలను చూచి ఆ సత్యముల చేత ప్రభావితం చేయబడిన వాళ్ళమై, మార్చబడే వారమై, ప్రభువు వలె ఉండటానికి, ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళడానికి ఈ ధ్యాన సమయం వలన, అధ్యయన సమయం వలన, అన్వయింప చేసుకునే సమయం వలన మనకు మేలు కలుగునుగాక. ఆమేన్. ఈ మొత్తానికి నేను ఇచ్చినటువంటి టైటిల్, అంశం ఏమిటి అనంటే, క్రీస్తు శిలువ మరియు
మన సిలువ. క్రైస్ట్స్ క్రాస్ అండ్ అవర్ క్రాస్. సిలువ మోసిన క్రీస్తు తన శిష్యులైన వారు తమ సిలువనెత్తుకొని తనను వెంబడించినట్లయితేనే తనకు తగిన యోగ్యులైన శిష్యులవుతారు, లేకపోతే కారు అని ఖండితంగా ఇక్కడ బోధిస్తూ ఉన్నారు, చూస్తున్నాం. అయితే మన సమయంలో, మన కాలములో క్రైస్తవ బోధకులు చేసే బోధలు, క్రైస్తవులు నమ్మే విషయాలు దీనికి అనుగుణంగా, దీనికి తగినట్లుగా లేవు. చాలా వరకు క్రైస్తవ సంఘములో కానీ, భారతదేశములో కానీ, అంతటా కూడా అసలు క్రైస్తవ్యం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సరి అయిన సమాధానం రావడం లేదు. దాని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది, స్పష్టత లేదు. అది సంఘములోనూ ఉంది, సమాజములోనూ ఉంది. ఒకసారి నాకు తెలిసినటువంటి ఒక హైందవ మిత్రుణ్ణి నేను అడిగాను, సోదరా, క్రైస్తవులను గురించి, క్రైస్తవ్యాన్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నాను. ఆయన ఇచ్చిన సమాధానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీలో కొంతమందికి షాకింగ్గా కూడా ఉండొచ్చు. ఆయన ఏమన్నారో తెలుసా? క్రైస్తవులంటే, క్రైస్తవ్యం అంటే నాకు తెలిసినంత వరకు ఏమీ లేదు సోదరా. వారమంతా పాపాలు ఇష్టం వచ్చినవన్నీ చేయటం, ఆదివారం గుడికెళ్ళి ప్రభువా క్షమించు నాయనా అని అనుకోవడం, మరలా వచ్చి సోమవారం నుంచి శనివారం వరకు అన్ని పాపాలు అందరిలాగానే చేయటం, మళ్ళీ గుడికెళ్ళి ఆదివారం ప్రభువా క్షమించు నాయనా అని అనుకోవటం, అంతే సార్ అన్నాడు. ఇది వింటే మీకు ఏమనిపిస్తుంది? ఆయన పూర్తిగా తప్పు అనిపిస్తుంది కదా. ఆయన క్రైస్తవ్యాన్ని గురించి సరిగా తెలుసుకోలేదని అనిపిస్తుంది కదా. ఎటు చెప్పాలో ఏం చెప్పాలో మీకు అర్థం కావడం లేదు కదా. ఇటు చెప్తే ఏమంటారో, అటు చెప్తే ఏమంటారు, మళ్ళీ ఏదన్నా ప్రశ్న వేస్తారేమో అని కొంచెం మీరు ఇరకాటంలో పడ్డట్లుగా కనిపిస్తుంది. అవును, ఆయన చెప్పిన దానిలో కొంత సత్యం లేకపోలేదు. ఆయన క్రైస్తవ్యాన్ని గురించి, క్రైస్తవులను గురించి అలాంటి అభిప్రాయం ఏర్పరచుకోవడానికి క్రైస్తవులు అనబడే వాళ్ళే కారణం సుమా. ఎందుకంటే చాలా సందర్భాలలో క్రైస్తవులు అనబడే వాళ్ళు క్రీస్తు వ్యతిరేకులుగా జీవిస్తున్నారు. చర్చ్ బిల్డింగ్స్లోకి వచ్చి కూర్చొనే వాళ్ళు క్రైస్తవ్యాన్ని వ్యాపారంగా మార్చారు. బోధ చేసే బోధకులు క్రైస్తవ్యాన్ని వ్యాపారంగా మార్చేశారు, అక్రమాలు చేస్తున్నారు. ఇతరులకు క్రైస్తవులకు భేదం ఏమీ లేదు అన్నట్లుగా లోకం భావించేటట్లు క్రైస్తవులు అనబడే వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఆ మిత్రుడు చూడండి ఏమిటి అనంటే, ఇలాంటి వారి మధ్య శేషజనం ఉన్నారు. వాళ్ళు నిజమైనటువంటి క్రైస్తవులు. ఇంట్లో నుంచి వెళ్ళగొడితే బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఆస్తి పాస్తుల మీద అర్హత లేదు అనంటే వాటిని విడిచిపెట్టి ప్రభు కోసం సాక్షులుగా జీవించే వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళని గురించి లోకానికి పెద్దగా తెలియటం లేదు. కానీ లోకానికి ఎక్కువగా తెలుస్తూ ఉన్నది ఏమిటి అనంటే అలాంటి విషయాలు. తరువాత ఈ కన్ఫ్యూజన్, దానికి కారణం ఏమిటి అనంటే, ఎక్కువ మంది ఈ రోజున టెలివిజన్స్ ద్వారా కానీ, బహిరంగ సభల్లో కానీ ప్రకటిస్తున్నటువంటి సువార్త గ్రంథాలలో ఉన్నటువంటి సువార్త కాదు, క్రీస్తు బోధించిన సువార్త కాదు, క్రీస్తు యొక్క శిష్యులు అపోస్తలులు బోధించిన సువార్త కాదు. సువార్త కాని దానిని సువార్త అని ప్రకటిస్తూ ఉన్నారు చాలామంది.
ఉదాహరణకి కొంతమంది వాళ్ళ యొక్క కులాన్ని బేస్ చేసుకొని జనాలని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సువార్తకి కులానికి అసలు సంబంధం ఎక్కడుంది? సువార్త కులానికి వ్యతిరేకం. కులం అనే నమ్మకం సువార్తకు వ్యతిరేకమైనది, బైబిల్కి వ్యతిరేకమైనది, బైబిల్ విరుద్ధమైనది. కానీ అలాంటి క్రైస్తవ్యములోనికి లోకానికి సంబంధించినది, సాతానుకు సంబంధించినది, అసత్యమైన దాన్ని తీసుకొచ్చి దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ వ్యాపారాన్ని, క్రైస్తవ పరిచర్య అనే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సువార్తకు కేంద్ర బిందువు ఏమిటి? సిలువ. ఏ సిలువ? క్రీస్తు మోసినటువంటి సిలువ. క్రీస్తు సిలువ. సిలువ వేయబడిన క్రీస్తు సువార్తకు కేంద్ర బిందువు. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, ప్రస్తుత కాలములో ప్రకటించబడుతున్నటువంటి సువార్తలో సిలువ కనిపించడం లేదు, సిలువ వేయబడిన క్రీస్తు కనిపించడం లేదు. జబ్బులు నయం చేసే క్రీస్తే కనిపిస్తున్నాడు. ఆర్థిక స్థితిగతులను మార్చే క్రీస్తే కనిపిస్తున్నాడు. హోదాని పెంచే క్రీస్తే కనిపిస్తున్నాడు. కానీ సిలువ వేయబడిన క్రీస్తు కనిపించడం లేదు. అయితే వాక్యానుసారంగా దేవుని వాక్యమును బాగా తీవ్రంగా పరిశీలించి చదివి చూస్తే మనకు తెలిసేది ఏమిటి అని అంటే, క్రీస్తును సిలువను మనం విడదీయలేము, సెపరేట్ చేయలేము. అలాగే క్రైస్తవ్యాన్ని సిలువను కూడా విడదీయలేము వాక్యానుసారంగా. అలాగే సువార్తను సిలువను విడదీయలేము వాక్యానుసారంగా. అంత మాత్రమే కాదు, క్రైస్తవ శిష్యరికాన్ని సిలువను కూడా సెపరేట్ చేయలేము, విడదీయలేము. సిలువ లేకుండా క్రైస్తవ శిష్యరికము లేదు. దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో క్రిస్టియన్ డిసైపుల్షిప్ వితౌట్ ద క్రాస్. అది ఈనాటి బోధకులు చేసే, గొప్ప గొప్ప బోధకులు చేసే, ప్రసంగికులు చేసే ఆ బోధనల్లో, ప్రసంగాలలో కనిపించడం లేదు. చాలా వరకు అంతరించిపోయింది. అక్కడక్కడ కొంచెం కనిపిస్తూ ఉంటుంది. క్రైస్తవ్యానికి సిలువకు, క్రైస్తవ శిష్యరికానికి సిలువకు విడదీయలేనటువంటి సంబంధం ఉన్నది. సిలువ దేనికి సాదృశ్యం? శ్రమకు, దీనత్వానికి, తగ్గించుకోవడానికి, త్యాగానికి సిలువ సాదృశ్యం. అది ఉండడం లేదు. Christianity, discipleship to Christ, as we see it in the Bible, can not at all be separated from the cross. క్రైస్తవ శిష్యరికాన్ని సిలువ నుంచి విడదీసిన వాళ్ళు క్రీస్తు విరోధులు, సువార్త విరోధులు. అలాంటి వారి బోధల విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యములో మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. లూకా సువార్త 9వ అధ్యాయం 22-23 చూసిన, మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చూసిన, లూకా సువార్త 14వ అధ్యాయం 25-27 చూసిన మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, క్రీస్తు తనను వెంబడించు వారు సిలువ మార్గములో వెంబడించాలి అని చెబుతూ ఉన్నారు. తన సిలువను మోయబోతూ ఉన్న క్రీస్తు ముందుగానే తన సిలువను గురించి తన శిష్యులతో చెప్పి వారితో ఏమన్నారు అనంటే, మీరు మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడిస్తే తప్ప మీ కొరకు సర్వలోకం కోసం నా సిలువనెత్తుకొని కలువరికి వెళ్ళబోతూ ఉన్న నాకు తగిన శిష్యులు మీరు కారు అని చెప్పి ఖండితంగా బోధించారు, స్పష్టంగా బోధించారు. యేసు ప్రభు తన శిష్యులకు ఆ మహా ఆజ్ఞలో చెప్పింది ఏమిటి? నేను ఏ ఏ సంగతులను మీకు బోధించితినో ఆ సంగతులను మీరు
వారు విధేయులగునట్లుగా బోధించుడి అన్నారు. క్రీస్తు సిలువను గురించి బోధిస్తే మనం ఎందుకు సిలువను గురించి బోధించడం లేదు? సో క్రీస్తు సిలువను గురించి ఇంత బోధ చేస్తే మన బోధకులు క్రీస్తు బోధించిన సిలువను గురించి బోధించడం లేదు అనంటే ఈ బోధకులు క్రీస్తు బోధన చేయడం లేదు, వేరే బోధలు చేస్తున్నారన్నమాట. ఒక్కసారి ఈ వాక్య భాగాలను చూస్తే మంచిది. లూకాసు వార్త 9. ఎవరైనా ఒకవేళ చదివి సహకరించగలిగితే మైక్ తీసుకొని బాగుంటుంది, లేకపోతే ఇక నేనే చదవడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎక్కువగా ఇంగ్లీష్ బైబిల్ వాడేవాడిని కాబట్టి ఇంగ్లీష్ అయితే త్వరగా వచ్చేస్తుంది మనసులో నుంచి, కానీ చదవడం కానీ. తెలుగు ఒక్కోసారి చదివేటప్పుడు కూడా కొంచెం తడబడుతూ ఉంటాను. సో ఎవరైనా సహకరించి చదవగలిగితే మంచిది, ప్రయత్నం చేయండి. ఒక మైక్ కూడా ఇవ్వటానికి చూడండి. బట్ ముందు లూకాసు వార్త 9వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుదాం. అగత్యము. ఏం జరగాలండి? ఆయన బహుశ్రమలు పొందాలి, పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జించబడాలి. అదే ఆయన సిలువ. శ్రమలు, బహుశ్రమలు పొందాలి, వాళ్ళ చేత విసర్జించబడాలి. తరువాత చంపబడబోతున్నాడు. ఆ తరువాత 3వ దినమున తిరిగి లేవబోతూ ఉన్నాడు. అలా చెప్పిన తర్వాత ఏం చెప్పారు? 23వ వచనంలో చెప్పండి, చదవండి. తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. దిస్ ఈస్ జీసస్ స్పీకింగ్ డైరెక్ట్లీ ఆన్ డిసైపుల్షిప్. శిష్యరికము మీద ప్రభువైన బోధకుడైన క్రీస్తు ప్రభువే స్వయంగా చెబుతున్న మాటలు. ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే నన్ను వెంబడించగోరిన ఎడల ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ లేకుండా సుఖంగా శుభ్రంగా నన్ను వెంబడిస్తాను అని అంటే కుదిరే పని కాదు. సిలువ లేని శిష్యరికం క్రైస్తవ శిష్యరికం కాదు. శ్రమ లేని క్రైస్తవ్యం కాదు. శ్రమ లేని క్రైస్తవ శిష్యరికం అసలు కాదు. యేసు ఖండితంగా చెప్పారు. దీన్ని మత్తయి కూడా రికార్డ్ చేశారు. అయితే మత్తయి దగ్గరికి వెళ్ళటానికి ముందు లూకాసు వార్తలోనే 14వ అధ్యాయం 25 నుంచి 27 వరకు కూడా చూద్దాం. జాగ్రత్తగా వినండి. అటు ఇటు ధ్యానం పోకుండా, మనసు పోకుండా కేంద్రీకరించి విందాం. లూకా 14, 25 నుంచి 27 వరకు. ద్వేషింపకుంటే అంటే అర్థం ఏంటంటే ప్రభు కంటే తక్కువగా ప్రేమించాలి, ప్రభు కంటే తక్కువ ప్రాధాన్యతనివ్వాలి, ప్రభు కంటే తక్కువ స్థానంలో ఉంచాలి వీళ్ళని. సో ప్రభువుని ఎంతగా ప్రేమించాలి అని అంటే మిగిలిన వాటినన్నిటినీ, మిగిలిన వాళ్ళను ద్వేషించినట్లుగా కనిపిస్తుంది కూడా. అది అర్థం. అంతేగాని నిజంగా ద్వేషించమని కాదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పాడు ఆయన. తల్లిదండ్రులకు విధేయత చూపించమని చెప్పాడు. సో సరిగా అర్థం చేసుకోవాలి ఆ మాటలను. ఈ సందర్భంలో దేవుణ్ణి ఎంతగా, క్రీస్తుని ఎంతగా, మనలను ప్రేమించి తనను తాను బలియాగం చేసుకున్న, తనను తాను అర్పించేసుకున్న, తన రక్తాన్ని చివరి బొట్టు వరకు నీ కొరకు నా కొరకు చిందించిన ఆ యేసు ప్రేమ అంతగా ఉంటే, ఆ ప్రేమకు తగినటువంటి ప్రేమతో ఆయనను మనం ప్రేమించినట్లయితే, ప్రథమ ప్రేమతో ప్రేమించినట్లయితే, అత్యున్నతమైన ప్రేమతో ప్రేమించినట్లయితే మిగిలిన వాటిని, మిగిలిన వారిని ద్వేషించినట్లుగా కనిపిస్తుంది దీంతో పోలిస్తే. అలా ఆయనను ప్రేమించాలి. అలా కాకపోతే నా శిష్యుడు శిష్యురాలు కానేరరు.
ప్రాణాన్నైనా సరే ద్వేషించాలి, కోల్పోవడానికి ఇష్టపడాలి. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యరికం అంటే తమాషా కాదు. శిష్యరికం అనేది ప్రాణముతో చెలగాటం. ఎందుకు బోధించడం లేదు ఈ విషయాలను? బోధిస్తే రావడం మానేస్తారేమో, సంఖ్య తగ్గిపోద్దేమో, చందాలు తగ్గిపోతాయేమో, అప్పుడు ప్రజలు ఈయన పరిచర్య బాగా జరగడం లేదని అనుకుంటారేమో. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసు స్పష్టంగా చెప్పారు, ఇది ఇరుకు మార్గము, కొద్ది మందే ప్రవేశిస్తారు. విశాల మార్గములో అనేకులు ప్రవహిస్తారు, జనాలు ప్రవహిస్తూ పోతూ ఉంటారు. క్రైస్తవ పరిచర్యలో కూడా విశాల మార్గాలు ఉన్నాయి, ఇరుకు మార్గాలు ఉన్నాయి. మైండ్ ఇట్ ప్లీజ్. ఎక్కడెక్కడికైతే జనం తంబలుగా పోతున్నారో అది గొప్ప పరిచర్య అనుకునే భ్రమలో ఎవరూ ఉండటానికి వీలు లేదు. యేసయ్య చెప్పింది ఇది ఇరుకు మార్గం, కొద్దిమందే ప్రవేశిస్తారు. ఎందుకంటే యేసయ్య కొన్నిసార్లు బోధించిన తర్వాత అందరూ వెళ్ళిపోయారట. వెళ్ళిపోతే శిష్యులు వచ్చి, అయ్యా ప్రభువా ఇంత ఖండితంగా బోధిస్తే ఎట్లయ్యా, ఎవరో రారేమో. అప్పుడు ఆయన ఏమన్నారు, ఒకవేళ వెళ్ళాలనుకుంటే మీరు కూడా వెళ్ళండి, కానీ నేను మాత్రం మారను. అలా బోధించే బోధకులు ఉన్నారా? అలా బోధించని బోధకులు ఏం బోధకులు? క్రీస్తు చెప్పింది ఏమిటి? మహాజ్ఞలో నేను ఏ సంగతులను మీకు బోధించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. అలాగే శిష్యరికం జరుగుతుంది, అలాగే శిష్యులనుగా తయారు చేయడం జరుగుతుంది. అలాంటి బోధ లేకుండా ఏ సంఘములో కూడా, ఏ సహవాసములో కూడా సరి అయిన క్రీస్తు కోరుకునే శిష్యులు తయారవరు. కాంప్రమైజ్ అయిపోయినటువంటి వాళ్ళు తయారవుతారు. వాళ్ళను చూసిన లోకం, ఓ క్రైస్తవులంటే వీళ్ళేలేండి అని అనుకుంటారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మత్తయి 10:38 కూడా ఈ విషయం ఉంది. మత్తయి 10:38 ఒకసారి అది కూడా చూద్దాం. అంటే ప్రతి సువార్తలోనూ ఈ విషయాలు రాయబడ్డాయి అని అంటే అర్థం ఏంటంటే ఇవి యేసు బోధించిన బోధలలో చాలా ప్రాముఖ్యమైన బోధలు ఇవి. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, నా శిష్యుడు కానేరడు. దట్స్ ఇట్. కానీ సిలువను ఎత్తుకోకుండా, సిలువను మొయ్యకుండా, అనుదినము సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించకుండా మేము శిష్యులము అని భ్రమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి బోధ కాకుండా వేరే బోధ చేస్తూ మేము క్రీస్తు బోధ చేస్తున్నామనే భ్రమలో ఉన్న బోధకులు చాలామంది ఉన్నారు ఈ రోజున. ఎంత విచారకరం, ఎంత ట్రాజడీ. The way of Jesus is the way of cross. క్రీస్తు మార్గము సిలువ మార్గము. సో క్రీస్తు మార్గములో ఆయనను వెంబడించి నడవడం అంటే సిలువ మార్గములో నడవడమే, మరొకటి కాదు. దీనిని క్రీస్తు తన శిష్యులతో చాలా విస్పష్టంగా చెప్పిన విషయం, అనుమానానికి తావు లేకుండా స్పష్టంగా చెప్పిన విషయం. ఆయనను శ్రమ పెడుతున్న, హింస పెడుతున్న, ఆయనను సిలువ వేసి చంపబోతున్న లోకము వారిలో అనేకులను శ్రమ పెడుతుందని, వారిని హింసిస్తుందని, వారిలో కూడా చాలామందిని ఆ లోకం చంపబోతుందని క్రీస్తు ముందుగానే చెప్పారు. యోహాను సువార్త 15:18-16 ఆ విషయాలను చాలా స్పష్టంగా వారికి బోధిస్తూ ఉన్నారు. ఆ వచనాలను మీరు రాసుకోవచ్చు, కానీ అన్నిటినీ మనం ఇప్పుడు చదవబోవడం లేదు, టైం ఎక్కువగా లేదు కాబట్టి 15:18-19-20 చదవండి. యోహాను 15:18 కొన్ని వచనాలు. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును.
అయితే మీరు లోక సంబంధులు కారు. లోకములో నుంచి సెపరేట్ చేసుకున్నాను మిమ్మల్ని, చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చాను. పాపపు దాస్యము బానిసత్వములో ఉన్న మిమ్ములను పాపపు దాస్యము నుంచి బానిసత్వము నుంచి విడుదల చేసి తెచ్చుకున్నాను. ఎందుకని? మరలా అదే పాపపు బానిసత్వములో జీవించకూడదని, పాపము నుంచి స్వతంత్రులు కావాలని, నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించాలని. అందుకే తన శిష్యులతో ఖండితంగా చెప్పారు, శాస్త్రుల యొక్క పరిశైలి యొక్క నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు ప్రవేశించలేరు దేవుని రాజ్యంలో. ఎంత ఖండితం! నన్ను ద్వేషించిన లోకం మిమ్మలను ద్వేషిస్తుంది. నన్ను ఇంకా చదవమ్మా కొంచెం ముందుకి. అందుకే లోకము మిమ్మలను ద్వేషించుచున్నది. లోకములో ఉన్నవారు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక సమయంలో మనల్ని ద్వేషించకపోతే మన శిష్యరికములో ఏదో లోపమున్నట్లే. జాగ్రత్తగా పరిశీలించుకుందాం. సాక్ష్యాలు చెప్పమంటే నేను యేసు ప్రభు నామాన్ని ధరించినందుకు నన్ను ఇట్లా తిట్టారు అని చెప్పరు, నన్ను ఇట్లా ద్వేషించారు అని చెప్పరు, నన్ను ఇట్లా అవహేళన చేశారు అని చెప్పరు. సాక్ష్యాలన్నీ నేను ప్రభువుకి దశం భాగాలు ఇచ్చా, నాకు ప్రమోషన్ ఇచ్చాడు, మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు, మా అమ్మాయికి మ్యారేజ్ అయింది. వీటిలో తప్పేమీ లేదు, అవి కూడా దేవుడిచ్చే మేళ్ళే, ఆశీర్వాదాలే. కానీ సాక్ష్యం అంటే కేవలము పదార్థ సంబంధమైన, డబ్బు సంబంధమైన, సుఖానికి సంబంధమైనటువంటి సాక్ష్యాలే కాదు. ఇది కూడా సాక్ష్యమే. నిజంగా ప్రభువుకి మనం సాక్షులంగా ఉంటే ఈ సాక్ష్యాలు కూడా మన సాక్ష్యాలలో ముందుకు వస్తాయి. ఇంకొంచెం ఒక వచనం, 2 వచనాలు చదివి ముందుకు వెళ్దాం. ఎస్ అమ్మా చదవండి. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు. యజమానుడు ద్వేషించబడితే, దూషించబడితే, హింసింపబడితే దాసుడు కూడా అవుతాడు. చదువమ్మా. లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మును హింసించును. పుల్పీఠం మీద నుంచి ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తున్నారో వారికి ఇది మనం స్పష్టంగా ప్రకటించాలి, బోధించాలి. ఈ వెలను ఎంచుకొని వస్తేనే నిలుస్తారు. ఈ వెల ఎరుగకుండా, ఈ వెలను ఎంచుకొనకుండా యేసు ప్రభు దగ్గరికి వస్తే కడుపు నొప్పొద్ది, కాలు నొప్పొద్ది, ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి, ఆ ప్రమోషన్లు వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి అని అనుకొని వస్తే అప్పుడు సిలువ మొయ్యరు. సిలువ వస్తే దాన్ని మొయ్యలేక ప్రక్కన పెట్టేసి వేరే మార్గాల్లో వెళ్ళిపోతారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, అనుదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించు వ్యక్తే నాకు శిష్యుడు, శిష్యురాలు అని ఖండితంగా చెబుతున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దీన్ని మనం మరచిపోకూడదు. నన్ను చంపబోతున్న లోకము మీలో కొంతమందిని చంపబోతుంది అని కూడా చెప్పేశారు. రెడీ అయినా మీరు? అలా ఉండాలి బోధ. ఒక అతను చాలా ఉత్సాహంగా నిన్ను వెంబడిస్తానని యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏమన్నారు? వెంబడిస్తావు బాబు, సరే వచ్చేసే అనలా. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారునికైతే తలవాల్చుకున్నటకైనను స్థలము లేదు. మరి నన్ను వెంబడిస్తే నీకు కూడా తలవాల్చుకోవడానికి స్థలం ఉండదు బాబు. రెడీయేనా? అది అసలు ఆ విధంగా మాట్లాడడానికి కారణం. కానీ చాలామంది బోధకులు యేసు దగ్గరికి వస్తే అంతా మారిపోద్దండి. పుష్పముల పాన్పే ఇక మీకు. దానికి మళ్ళీ వాళ్ళ సాక్ష్యం, నాకు BMW కారు వచ్చింది. అది ఎట్లొచ్చిందో, ఎవరి దగ్గర నుంచి వచ్చిందో, అది దానికి ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన సంగతి లెక్కల్లో రాశారో లేదో, ఈయన ఇన్కమ్ ట్యాక్స్ ప్రకటించాడో లేదో మనకు తెలియదు. కానీ సాక్ష్యం మాత్రం చెప్తున్నాడు, నాకు BMW వచ్చింది. కనీసం మీకు ఆల్టో అన్న వస్తుంది రండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? తన సిలువని ఎత్తుకొని కలువరికి వెళ్ళి మన పాప ప్రాయశ్చిత్తార్థ బలిని చేసి మన రక్షణను కొన్న, మనలను తన సొంత సొత్తుగా కొనుక్కున్న యేసయ్య చెప్పే మాటలు మీరు కూడా మీ సిలువని ఎత్తుకొని నన్ను వెంబడిస్తేనే నా శిష్యులు, లేకపోతే
కాదు అన్నప్పుడు పొద్దాక బిఎండబ్ల్యూలు, మెర్సిడెస్ బెంజులు, ఇంకా ఆ మేలు ఈ మేలు ప్రభు ఇస్తాడు, దానికేం కొరత లేదు. కానీ ప్రభు ఇచ్చేది కేవలం అదే కాదు, ఇది కూడా ఇస్తాడు. ఇది మన పిలుపులో అది భాగము. అందుకనే డియట్రిచ్ బాన్హాఫర్, జర్మనీ దేశములో హిట్లర్ పరిపాలిస్తున్నప్పుడు హతసాక్షి అయినటువంటి ఒక లూథరన్ పాస్టర్ డియట్రిచ్ బాన్హాఫర్, ఆయన ద షాడో ఆఫ్ ద పుస్తకాలు చాలా రాశాడు. ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అని ఇంకా ఎన్నో పుస్తకాలు రాశారు ఆయన. ఒక పుస్తకంలో ఏం రాశారంటే, డిసైపుల్షిప్ మీన్స్ allegiance to the suffering Christ and it is therefore not at all surprising that Christians should be called upon to suffer. ఏమిటంటున్నారండి? శిష్యరికం, క్రీస్తుకు శిష్యరికం అంటే ఏమీ లేదండి, శ్రమను అనుభవించినటువంటి క్రీస్తుకు శిష్యులమై ఉండాలి అని అంటే ఆయన మనలను పిలిచినట్లుగా శ్రమను అనుభవించడానికి మనల్ని పిలుస్తున్నాడు. ఆయన శ్రమను అనుభవించిన వాడిగా మనల్ని కూడా శ్రమను అనుభవించడానికి సిద్ధంగా ఉంటే రండి అని పిలుస్తున్నాడు. అదే క్రైస్తవ శిష్యరికం అంటే అని ఆయన చెప్పారు. Christ who carried his cross wants his disciples or Christians to carry their cross and follow him worthily on a daily basis. అనుదినము, ప్రతి దినము సిలువనెత్తుకున్న క్రీస్తును అనుసరించే శిష్యులైన వారు తమ సిలువనెత్తుకొని ఆ సిలువ మార్గములో క్రీస్తును వెంబడించాలి. అప్పుడే శిష్యులు, అలా కాకపోతే శిష్యులు కారు. కానీ ఇలాంటిది ఇంత స్పష్టంగా ఉంటే ఈ రోజున అలాంటి బోధ చాలా తక్కువైపోయింది, చాలా అరుదైపోయింది. అలా బోధించడానికి ఇష్టము లేని బోధకులు ఎక్కడో తయారైపోయి మనుషుల యొక్క మనసులంతా కూడా సుఖం, సంతోషం, సమాధానం, మంచి ఆర్థిక అభివృద్ధి వాటి మీదనే ఉంటుంది. కాబట్టి ఈ బోధకులు కూడా ఆరోగ్యం, ఆస్తి, అంతస్తుకు సంబంధించిన గాస్పల్స్ని బోధిస్తూ ఉన్నారు. హెల్త్, వెల్త్ అండ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ గాస్పల్ అవి బోధిస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యంలో చూస్తే అది సరి అనేది కాదు అని స్పష్టమవుతుంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం తెలుగులో 30వ వచనంలో ఉంది, ఇంగ్లీష్లో 29వ వచనంలో ఉంటుంది. ఫర్ unto you it is given in the behalf of Christ not only to believe on him but to suffer for his sake. తెలుగులో ఒకళ్ళు చదవండి దయచేసి ప్లీజ్, త్వరగా. ఫిలిప్పీ 1:30. క్రీస్తునందు విశ్వాసముంచుటకు మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. ఇల్లు అనుగ్రహించబడిందా? ప్రైజ్ ద లార్డ్. కారు అనుగ్రహించబడిందా? ప్రైజ్ ద లార్డ్. బిడ్డలను అనుగ్రహించాడా? ప్రైజ్ ద లార్డ్. స్కూటర్ను అనుగ్రహించాడా? ప్రైజ్ ద లార్డ్. జాబ్ అనుగ్రహించాడా? ప్రైజ్ ద లార్డ్. కానీ వాటన్నిటితో పాటు క్రీస్తు నందు ఆయన యందు విశ్వసించిన కారణం చేత ఆయన పక్షమున శ్రమ అనుభవించడం కూడా మనకు అనుగ్రహించెను. ఈ అనుగ్రహాన్ని గురించి మనం ఆలోచించాం. మన మనసంతా వేరే అనుగ్రహాలను గురించే ఉంటుంది. ఈ అనుగ్రహాన్ని మాత్రం మనం పట్టించుకోము. కానీ ఇది అనుగ్రహించారు, ఇచ్చారు. దాన్ని అంగీకరిస్తేనే అర్హులమైన శిష్యురాండ్రం. దీన్ని అంగీకరించకపోతే మన శిష్యరికంలో చాలా తీవ్రమైన కొరత ఉన్నది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇలాంటి స్పష్టత దేవుని వాక్యములో ఉంటే ఈనాటి బోధకులు బోధించే బోధనలలో ఇలాంటిదంతా కూడా కనిపించడం లేదు. బైబిల్లో చూస్తే క్రైస్తవ శిష్యరికానికి కేంద్ర బిందువుగా సిలువ కనిపిస్తుంది. సిలువ విలువ తెలియని, విలువలేని క్రైస్తవులు చాలామంది తయారైపోతూ ఉన్నారు. అలాంటి రోజులలో మనం ఈ సిలువ విలువను ఎరిగిన వాళ్ళమై సిలువను మోసిన క్రీస్తు శిష్యులంగా మన సిలువనెత్తుకొని మనం ఆయనను అనుదినము వెంబడించాలి. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే త్యాగం, సిలువ అంటే ఉపేక్షించుకొనుట, అవసరమైతే ప్రాణాన్ని కూడా త్యాగం చేయుట. సో ద క్రాస్ క్యారీయింగ్ డిసైపుల్స్, మెసెంజర్స్ విల్ బీ ఏబుల్ టు అకాంప్లిష్ ద పర్పస్ ఆఫ్ గాడ్. అంటే సిలువ కేంద్రితమైన సువార్తను ప్రకటించి అనేకులను దేవుని వద్దకు రాబట్టే ఆ పరిచర్య మనం నెరవేర్చాలి అని అంటే ఆ సిలువ మోసిన క్రైస్తవులంగా ఉండాలి.
సిలువను మోసుకున్న క్రీస్తును పోలిన సిలువను మోసుకొని సిలువ సువార్తను ప్రకటించే శిష్యులంగా శిష్యురాండ్రంగా మనం ఉండాలి. అందుకని మనం ఈ రోజున మత్తయి 16:13-28 వరకు చదివాం. దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క సిలువ, మన సిలువ, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? క్రీస్తు సిలువకు మన సిలువకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి, వ్యత్యాసం ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మిగిలిన టైంలో క్లుప్తంగా చూద్దాం. మత్తయి సువార్త 16:13-28 వరకు చదివితే 21వ వచనానికి వచ్చేసరికి ఒక స్ట్రైకింగ్ మాట కనిపిస్తుంది. ఇందాకనే చెప్పాను, దీన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి అని. ఏమిటి ఆ మాట? అప్పటి నుంచి కదా, అప్పటి నుంచి ఏం చేసడం మొదలు పెట్టారంట? తెలియజేయ మొదలుపెట్టాను. అంటే మత్తయి సువార్తలో అప్పటి నుంచి తన శిష్యులకు ఆయన బోధించే విషయంలో, ఆయన పరిచర్యలో ఒక మలుపు, డ్రాస్టిక్ టర్న్ వచ్చింది. ఏమిటి ఆ టర్న్? నేను ఇప్పుడు యెరూషలేముకి వెళ్తాను, అక్కడ నన్ను విసర్జిస్తారు, తిరస్కరిస్తారు, అప్పగిస్తారు, సిలువ వేసి చంపుతారు. అయితే ఆ అప్పటి నుంచి అనే మాట వచ్చినప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే, సరి అయిన వాక్యాన్ని సరిగా అధ్యయనం చేసేవాళ్ళం అయితే ఎప్పటి నుంచి అని అడగాలి. అప్పటి నుంచి అని వచ్చిందనుకో, ఎప్పటి నుంచి అని ప్రశ్న వేసుకోవాలి. అప్పుడే ఎప్పటి నుంచో అర్థమవుద్ది. కానీ మనం అప్పటి నుంచి అని చదువుతామే కానీ ఎప్పటి నుంచో అనే ప్రశ్న వేయకుండా ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి దాని సిగ్నిఫికెన్స్, ఆ మాట యొక్క ప్రాధాన్యత మనకు తెలియకుండానే చదివేస్తూ ఉంటాం. ఎప్పటి నుంచి? 13వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎప్పటి నుంచి అని. ఎప్పటి నుంచి అనంటే, ఆయన వచ్చారు, ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి అక్కడ తనతో ఉన్న తన శిష్యులను ప్రశ్నించారు. ఒక ప్రశ్న వేశారు. ఏమిటా ప్రశ్న? మనుష్య కుమారుడెవడని, అంటే నేను ఎవరినని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడిగారు. అంటే బయట ఉన్న వాళ్ళు, లోకస్తులు, ఆయా మతముల వాళ్ళు, ఆయా జాతుల వాళ్ళు, ఆయా స్థితిగతుల్లో ఉన్నవాళ్ళు నేను ఎవరిని అనే ప్రశ్నకి ఏమి సమాధానం చెబుతున్నారు మీకు తెలుసా? మనకు తెలియాలి. ఎందుకంటే బయట వాళ్ళు క్రీస్తుని గురించి ఎలాంటి నమ్మకాలు, అభిప్రాయాలు, దురభిప్రాయాలు కలిగి ఉన్నారో అది తెలిస్తేనే వారికి కలిగి ఉన్న అసత్యమైన అభిప్రాయాలను తొలగించి క్రీస్తుని గురించిన సత్యం వారికి చెప్పడానికి వీలవుతుంది. మనం బావిలో కప్పల్లాగా ఉండకూడదు. లోకస్తులతో సంబంధం కలిగి ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండాలి, వాళ్ళు ఏమి నమ్ముతున్నారో అడగాలి. ఒక్కోసారి క్రైస్తవుల గురించి మీరేమనుకుంటున్నారండి అని అడగాలి, క్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారండి అడగాలి, బైబిల్ని గురించి మీరేమనుకుంటున్నారండి అని అడగాలి. అప్పుడు వాళ్ళ మనసుల్లో ఉన్నది మనకు తెలుస్తుంది. అది లేకుండా వాళ్ళకి సరి అయిన రీతిలో మనం సువార్త చెప్పలేం. అందుకని వాళ్ళని అడిగారు. మీకు తెలుసా? తెలుసు, వాళ్ళు కొంతవరకు తెలిసిన వాళ్ళే కాబట్టి 3 సమాధానాలు ఇచ్చారు. ఏమని? కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాను అని అంటున్నారు. అంటే అర్థం ఏంటి? హేరోదు చేత చంపబడిన బాప్తిస్మం ఇచ్చే యోహాను మరలా ఈ రూపంలో వచ్చాడేమో అనే ఒక అపోహ. అది బైబిల్ ప్రకారం అసలు జరిగేది కాదు, జరగటానికి వీలు లేదు. ఎందుకంటే మనుషుడు ఒకేసారి జన్మిస్తాడు, ఒకేసారి జీవిస్తాడు, ఒకేసారి మరణిస్తాడు, ఆ తర్వాత తీర్పు, ఆ తర్వాత నిత్యం ప్రభు సన్నిధిలోనూ ప్రభు సన్నిధికి దూరంగానూ ఉంటారు. అంతే. మరలా జన్మించడం అనేది అసలు వాక్యానికి విరుద్ధమైనది. సో కానీ ఆ తప్పుడు అభిప్రాయం ఉంది వాళ్ళలో. ఇంకా రెండవది, కొందరు ఏలియా అని, ఎందుకంటే ఏలియా మరలా వస్తాడని ఎక్కడో ఒక ప్రవచనం ఉంది కాబట్టి ఆ తిరిగి రావాల్సిన ఏలియా ఈయనేనేమో అని మరికొంతమంది అనుకున్నారు. కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు. సో ఇలా అనుకుంటున్నారు సార్. అది మరి మనల్ని అడిగితే ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చేసి మనం ఏం చెప్తాం? మాదిగా మాలవాళ్ళ దేవుడు, తక్కువ స్థాయి వాళ్ళ దేవుడు అని అనుకుంటున్నారు సార్. లేకపోతే పాశ్చాత్యుల దేవుడు, అది మరీ అజ్ఞానంతో కూడిన మాట. ఆయన పాశ్చాత్యుల దేవుడు ఎందుకు అవుతాడు?
ఆయన మన ప్రాంతంలో జన్మించిన వాడైతే, ఆసియా ఖండంలో జన్మించిన వాడైతే, యెరూషలేముకి మనకి చాలా దగ్గర, అమెరికాకి మనకి చాలా దూరం. తెలిసి తెలియకనో పాశ్చాత్యుల దేవుడని కొంతమంది అంటారు. అట్లా అలా రకరకాల. ఇంకొంతమంది ఏమంటారు, ప్రవక్తల్లో ఒక ప్రవక్త మాత్రమేనండి, దేవుని కుమారుడైతే కాదండి. దేవుని కుమారుడు ఎట్లా అవుతాడండి? దేవునికి కుమారుడు ఉంటే దేవుని భార్య ఎవరండి? ఆయన దేవుడు ఎట్లా అవుతాడండి? దేవుడు ఒక్కడే కదండి. ఆయన దేవుడు అయితే బాత్రూమ్కి ఎట్లా వెళ్తాడండి? ఆయన దేవుడు అయితే తెలియదని ఎందుకు అంటాడండి? దేవుడికి అన్నీ తెలియాలి కదండి. ఆయన దేవుడు అయితే ఎట్లా సిలువ మీద మరణిస్తాడండి? మరణించేవాడు దేవుడు ఎట్లా అవుతాడు? దేవునికి మరణం ఉండదు కదా. ఇట్లా రకరకాల విపరీతమైన ప్రశ్నలు వేస్తారు వేరే మిత్రులు, ముస్లిం మిత్రులు. సో అలాంటి అభిప్రాయాలు చాలా ఉన్నాయి. ఇవి మనం కొంత తెలుసుకోవాలి, చదివి కానీ మాట్లాడి కానీ తెలుసుకోవాలి. అప్పుడు ఇంకొక ప్రశ్న వేశారు, మరి నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? సో బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం ముఖ్యం, కానీ మనమేమనుకుంటున్నాం యేసుని గురించి అనేది కూడా ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళకి చాలామందికి క్రీస్తు ఎవరు అనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు. జక్కయ్యకి ఉన్న ప్రశ్న ఏంటి? క్రీస్తు ఎవరు అని చూడగోరి వచ్చాను. అప్పటి వరకు ఆయన ఎన్నో విన్నాడు, కానీ క్రీస్తు ఎవరో అనే ప్రశ్నకు సమాధానం ఆయనకి సరిగా తెలియదు. ఆ రోజు తెలుసుకున్నాడు, క్రీస్తుని అంగీకరించాడు, అబ్రహాము కుమారుడయ్యాడు, పబ్లిక్గా సాక్ష్యం చెప్పాడు, ఆయనలో మార్పు వచ్చిందని కనిపించింది ఆయన ప్రవర్తనలో. అర్థమవుతుందండి? సో సరిగ్గా క్రీస్తుని అనుసరించే వాళ్ళు ఎవరంటే, క్రీస్తు ఎవరు అనే ప్రశ్నకి సరిగా ఆ సమాధానం తెలుసుకుంటారు. క్రీస్తు లోక రక్షకుడు, క్రీస్తు నా రక్షకుడు, రెండూ తెలుసుకుంటారు. క్రీస్తు లోక రక్షకుడు ఎందుకంటే పాపరహితుడైన ఆయన ఒక్కడే పాపరహితుడిగా జన్మించాడు, పాపరహితుడిగా జీవించాడు, పాపరహితుడిగా మరణించాడు. పాపం వలన వచ్చు జీతమైన మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. ఎందుకంటే ఆయన తనలో ఏ పాపము లేకపోయినను పాపుల యొక్క పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. కాబట్టి ఆయనలో పాపము లేదని రుజువు చేస్తూ పాపము వలన వచ్చు జీతమైన మరణాన్ని ఓడించి మృత్యుంజయుడిగా, అద్వితీయుడుగా, అసమానుడుగా మూడవ దినమున తిరిగి లేచాడు. కాబట్టి ఆయన లోకరక్షకుడు, అందరికీ ప్రభు. ఆయన సువార్తలో జీవమును, నిత్య జీవమును వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. మరణమే మన అంతిమ గమ్యం కాదు అని ఆయన మరణాన్ని ఓడించి జీవమును వెలుగులోనికి తెచ్చి, మరణం తర్వాత జీవమున్నదని, సమృద్ధి జీవమున్నదని, నిత్య జీవమున్నదని ఆయన చూపించిన వాడు. కాబట్టి ఆయన అందరికీ ప్రభు, లోకానికి రక్షకుడు అని చెప్పగలిగి ఉండాలి. అంతేగాని ఏదో నమ్ముకున్నానులేండి, ఎందుకు ఏదో నమ్ముకున్నానులేండి, లేదండి అక్కడికి వెళ్తే నాకు కడుపు నొప్పి పోయిందండి, అయ్యో నేను తిరుపతి వెళ్తే నాకు కూడా కడుపు నొప్పి పోయింది, మరి ఎవరిదో అలకెళ్ళండి, ఇక అంతే. అబ్బే నేను ఆయన దగ్గరికి వెళ్ళి నమ్ముకునేసరికి నా బిజినెస్ బాగైందండి, నేను షిరిడి సాయి దగ్గరికి వెళ్తే నా బిజినెస్ కూడా బాగైంది, సో ఎవరిదో అలకెళ్ళండి. చూసారా? సో యేసును ఎందుకు నమ్ముకోవాలి? యేసులో ఉన్న విశిష్టత ఏంటి? అది తెలుసుకోకుండా యేసును నమ్ముకున్నామంటే కుదరదు. అందుకని వాళ్ళని కూడా మరలా అడిగారు. అప్పుడు పేతురు ఏం చెప్పారు? చెప్పండి, చదవాలమ్మా, కొంచెం వినిపించేటట్లు చదవండి, అప్పుడు నేను రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు. మైక్ ఉందా మీ దగ్గర? మైక్ దగ్గర పెట్టుకొని మీరైతే నేను ఎవరిని చెప్పుకొంచున్నానని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు, అభిషిక్తుడవు, మెస్సియావి, దేవుని కుమారుడివి, సజీవుడైన కుమారుడిన. అప్పుడు యేసేమన్నారు? యేసు సీమోను బర్యోనా అంటే యోనా కుమారుడు అయిన సీమోను, నీవు ధన్యుడవు, ఎందుకంటే ఈ సత్యం నీకు తెలిసింది. అయితే ఈ సత్యం నీకు మనుషులు తెలియపరచలేదు, దేవుడే తెలియపరచాడు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. అంతవరకు బాగానే ఉంది. ఓకే, ఎన్నో వచనం అది? 17వ వచనం. తర్వాత ఇంకేం చెప్పారు? మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి,
పేతురు అంటే రాయి, అర్థమైందా? పేతురు అంటే రాయి. సో కాబట్టి బండ పేతురు ఒకటి కాదు. సో పేతురు సంఘానికి పునాది కాదు, ఏ మనిషి సంఘానికి పునాది కాదు. కానీ మన క్యాథలిక్ మిత్రులు ఇది చదివి పేతురు సంఘానికి పునాది. కాబట్టి పోపులందరూ పేతురు తర్వాత ఒకరి తర్వాత వచ్చారు. కాబట్టి పోపు గారు ఏది చెప్తే అదే వేదం అన్నట్లు తయారు చేశారు. కానీ అది వాక్యానుసారం కాదు. పేతురేమో రాయి, కానీ ఇక్కడ ఆయన మాట్లాడుతుంది బండ. ఏమిటి బండ? పేతురు ఏ సత్యాన్నైతే తన పెదవులతో ప్రభువుని గురించి ఒప్పుకున్నాడో ఆ సత్యం సంఘానికి పునాది. క్రీస్తును గురించిన సత్యం, నీవు సజీవుడైన దేవుని కుమారుడవు, మెస్సియావు, అభిషిక్తుడవు అన్న ఆ బండ. క్రైస్తవ విశ్వాస ప్రమాణము క్రీస్తును గురించిన సత్యం, క్రీస్తే సంఘమునకు పునాది. సో ఈ పునాది మీద, ఈ సత్యం మీద నేను సంఘాన్ని కడుతున్నాను. ఆ సంఘం ఎవరిది? జోసెఫ్ బెన్నీ గారిదా? శామ్ బెన్నీ గారిదా? లేకపోతే ఇంకొకళ్ళదా? కాదు. ఏమంటున్నారో చూడండి. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. 18వ వచనం చదివారా? మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును. చూసారా? ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును. ఆయనతో కట్టే పనిలో మనం పాలి భాగస్థులంగా సహ పనివారంగా పనిచేస్తున్నామంతే. కాబట్టి ఏ మనుషుడు ఇది నా సంఘం అని చెబితే అది క్షమించరాని తప్పు. నా సంఘమును నేను కడుతున్నాను. ఏ మనుషుడైనా నేను కట్టాను అని చెప్పుకోకూడదు. ప్రభు కట్టారు, నేను ఆయనతో కలిసి పనిచేశాను అని చెప్పుకునే సేవకుడు ధన్యుడు, కాపరి ధన్యుడు, మిషనరీ ధన్యుడు. కానీ నాది, నేనే, నా ఇంటి వాళ్ళే, ఇంకెవరికి స్థానం లేదు, అందుకనే భార్య పేరు మీద రిజిస్ట్రేషను, పిల్లల పేరు మీద రిజిస్ట్రేషను, తన పేరు మీద రిజిస్ట్రేషను, సహోదరుడి పేరు మీద రిజిస్ట్రేషను. ఆ తర్వాత సహోదరుడికి ఆశ కలిగిద్ది, ఆ సహోదరుడు కబ్జా చేయడానికి చూస్తాడు. ఈ లోపల సేవకులో ఉన్న వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటారు. న్యూస్ పేపర్ వాళ్ళు వస్తారు, వాళ్ళలో ఒక ఆయన మర్డర్ చేయబడతాడు. క్రైస్తవ్యం బజారు పాలు చేయబడుతుంది అలాంటి వాళ్ళని బట్టి. ఎంత దారుణమండి! ఈ సంగతిని ఎరిగిన సేవకుడే నిజమైన సేవకుడు. ఈ సంగతిని ఎరిగిన క్రైస్తవుడే నిజమైన క్రైస్తవుడు. సంఘము నాది కాదు, నీది కాదు, ఎవరిది కాదు, క్రీస్తుది. సంఘమునకు పునాది నువ్వు కాదు, నేను కాదు, ఇంకెవరు కాదు, క్రీస్తే. క్రీస్తుని గురించిన సత్యమే. ఆ సంఘాన్ని కట్టేది నువ్వు కాదు, నేను కాదు, క్రీస్తే. క్రీస్తుతో చెయ్యి కలిపి ఆయన పిలుపుకు ప్రతిస్పందించి ఆయనతో కలిసి మనం పనిచేస్తున్నామంతే. ఇంకొక ఆలోచన మనలోనికి వచ్చిందా? అది సాతాను ఆలోచన. అర్థమైందండి? పరలోక రాజ్యం ఇవన్నీ చెప్పిన తరువాత 28వ వచనంలో చూడండి. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాడు. ఎందుకని? ఆ టైంలో చెప్పొద్దు, ఎందుకంటే అది సమయం కాదు. అంతేగాని అసలు చెప్పొద్దని కాదు, వాళ్ళు చెప్పాల్సిన వర్తమానమే అది. కానీ ఆ టైంలో చెప్పొద్దు అని చెప్పారు. సో ఇదంతా జరిగిన తరువాత ఎప్పటి నుంచో తెలుసా? పేతురు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. సో నేను సజీవుడైన దేవుని కుమారుణ్ణి, క్రీస్తునైతే ఇలా జరగాలి అని చెప్పడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి పేతురు ఎప్పుడైతే సత్యాన్ని దేవుని చేత పొందినవాడై ఒప్పుకున్నాడో అప్పటి నుంచి ఓకే, నేను మెస్సియాని మీరు నమ్ముతున్నారా? నేను మెస్సియాని మీరు నమ్ముతున్నారంటే నేను ఎలాంటి మెస్సియానంటే తిరస్కరించబడి, ద్వేషించబడి, దూషించబడి, హింసించబడి, సిలువకు వేయబడే మెస్సియాని నేను. యూదులు అనుకునే మెస్సియాని కాదు. రోమా ప్రభుత్వాన్ని కూలగొట్టి మరలా యూదుల రాజ్యాన్ని స్థాపించి అందులో
ఇద్దరు బ్రదర్స్ వచ్చి యేసుప్రభు అని అడిగేశారు ఆల్రెడీ, నన్ను హోమ్ మినిస్టర్ని, మా తమ్ముడిని ఫైనాన్స్ మినిస్టర్గా చేయాలి అని అడిగారు. ఆయన చెప్పింది, వాళ్ళిద్దరు చెప్పింది పట్టించుకోకపోతే తల్లిని పంపించారు రికమెండేషన్. ముందుగానే మినిస్టీరియల్ బర్త్స్ బుక్ చేసుకోవడానికి తయారైపోయారు అక్కడ. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు ఇహలోక సంబంధమైన రాజ్యం అని భ్రమలో ఉన్నారు. పొలిటికల్ మెస్సియా అనుకున్నారు, ఎకనామిక్ మెస్సియా అనుకున్నారు, మెడికల్ మెస్సియా అనుకున్నారు. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే మెస్సియా, రాజకీయ స్వాతంత్ర్యాన్ని ఇచ్చే మెస్సియా, ఆర్థిక అభివృద్ధినిచ్చే మెస్సియా అని ఇట్లా భ్రమలో ఉన్నారు వాళ్ళు. వాటినన్నిటినీ ఇచ్చేస్తూ ఆయన అన్నాడు, సిలువ వేయబడే మెస్సియాను నేను, చనిపోయే మెస్సియాను, కానీ చనిపోయి మట్టిలో కలిసిపోయి అంతరించిపోయే మెస్సియాను కాదు, చనిపోయిన తర్వాత తిరిగి 3వ దినమున లేచే మెస్సియాను. సిలువ లేకుండా మెస్సియాను గురించి, దేవుని కుమారుని గురించి, లోక రక్షకుని గురించి ఆలోచించడం దేవుని చిత్తం కాదు. ఎప్పుడైతే ఆయన అలా చెప్పడం మొదలుపెట్టారో 22వ వచనంలో చూడండి, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడూను కలుగుదని ఆయనను గద్దింపసాగాడు. ఏమి దూరమగునుగాక? సిలువ దూరమగునుగాక. అమ్మమ్మ, అసలు మీరు సిలువకి వెళ్ళటం ఏంటి? ఎందుకంటే యూదుల మనస్సులో సిలువ వేయబడిన వాడు శాపగ్రస్తుడు, అలాంటి వాడు మనకు మెస్సయ్య ఎట్లవుతాడు? అందుకనే పౌలు భక్తుడు అంటారు, గ్రీకులు జ్ఞానము కోసం చూస్తారు, యూదులు శక్తి కోసం చూస్తారు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తాం. ఆయనే దేవుని యొక్క జ్ఞానమును శక్తియు అయ్యున్నాడు అంటాడు. సిలువ వేయబడిన క్రీస్తే అసలైన మెస్సియా, పునరుద్ధానుడైన క్రీస్తే అసలైన మెస్సియా, అసలైన దేవుని కుమారుడు. సో పేతురు పాపం చాలా ఇదిగా గద్దించడం, ప్రభు అంటున్నాడు ఒక ప్రక్కన, ప్రభు అంటూ గద్దిస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు చూడండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము. 22వ వచనం, సాతానా నా వెనుకకు పొమ్ము అని పేతురు అయితే సాతానా అంటున్నారేంటి? ఎందుకంటున్నారు? పేతురే, కానీ ఆ సమయంలో కారణమై ఉన్నావు, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు. మనుషుల సంగతులే, మనుషులు మెస్సియా ఎట్లుండాలని ఊహించుకుంటున్నారో అలాగే నువ్వు కూడా ఊహించుకుంటూ ఆలోచిస్తున్నావు. కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావు. దేవుని సంగతులను నీవు, దేవుని ఉద్దేశం ప్రకారం ఏ మెస్సియా అయినా భూమి పునాదులు వేయబడక ముందే వధించబడిన దేవుని గొర్రెపిల్ల ఆ మెస్సియా. ఏ మెస్సియానైతే చూసి బాప్తిస్మం ఇచ్చి యోహానేమన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అలాంటిది కాకుండా సిలువ లేని మెస్సియాను గురించి ఆలోచిస్తున్నాడు. అది పేతురు ఆలోచన కాదు, ప్రత్యక్షంగా సాతానుడే ఆ ఆలోచన తన మనసులో పెట్టాడు. కాబట్టి సాతానా వెనుకకు వెళ్ళు, నీవు మనుషుల ఆలోచన చేస్తున్నావు మెస్సియాని గురించి, నన్ను గురించి దేవుని ఆలోచన చేయడం లేదు. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, యేసు ప్రభు వారు అంత తీవ్రంగా ఎందుకు ప్రతిస్పందించారు అనంటే, అంత తీవ్రమైన కఠినమైన భాష ఎందుకు వాడారు అనంటే, ఆయన మెస్సియా అయిన క్రీస్తుని గురించి సిలువ లేకుండా ఆలోచించడం మొదలుపెట్టాడు. క్రీస్తుని గురించి మెస్సియాగా దేవుని కుమారుడిగా ఆలోచించేటప్పుడు సిలువను విడదీశామా, సిలువ లేకుండా క్రీస్తుని గురించి ఆలోచించామా, అది సాతాను ఆలోచన, దేవుని ఆలోచన కాదు, వాక్యానుసారమైన ఆలోచన కాదు. సో యేసు ప్రభువుని గురించి స్వస్థపరుస్తాడంటే చెప్తే చెప్పు, ఎందుకంటే ఆయన స్వస్థపరిచే శక్తి కలిగిన వాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేస్తాడు అని చెప్తావా, చెప్పు, చేస్తాడు ఆయన. ప్రమోషన్ తెప్పిస్తాడని చెప్పు, పర్వాలేదు, తెప్పిస్తాడు. కానీ అవన్నీ ద్వితీయ స్థాయిలోవి, ఇది ప్రాథమిక స్థాయిలోవి. తన సిలువనెత్తుకొని తన ప్రాణాన్ని మన పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా సిలువ మీద అర్పించిన రక్షకుడైన మెస్సియా,
తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక యేసు అను పేరు ఆయనకు పెట్టబడింది. అది ఆయన ప్రాథమికమైన గుర్తింపు, ఆయనను గురించిన ప్రాథమికమైన సత్యం. అందుకే వారు జ్ఞానం చూస్తున్నారు, వీళ్ళు శక్తిని చూస్తున్నారు. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును, సిలువ వేయబడిన అంటే సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచిన క్రీస్తు అని అర్థం. సో అలా చెప్పిన తర్వాత వచ్చినవి ఇప్పుడు మాటలు. 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సో ఇప్పటి వరకు తన సిలువను గురించి మాట్లాడారు, దాని గురించి వాళ్ళకి ఖండితంగా చేయాల్సిన బోధ చేశారు. ఇప్పుడు శిష్యుల యొక్క సిలువను గురించి మాట్లాడుతున్నారు. ఆయన నా సిలువను ఎత్తుకొని అనలేదు, ఎందుకంటే ఆ సిలువ ఆయనదే, ఇంకెవరు మొయ్యలేరు, మొయ్యటానికి ఎవరికి యోగ్యత లేదు, అర్హత లేదు. సో నా సిలువను ఎత్తుకొని అనలేదు, నేను నా సిలువను మీరు మీ సిలువ. సో ఆయన సిలువ ఎందుకు ఏమిటి ఇప్పటికి అర్థమైపోయింది. బట్ మన సిలువ ఏమిటి, దాన్ని అర్థం చేసుకొని ముగించుకుందాం. సో క్రీస్తే సిలువ మోయడం కాదు, క్రీస్తును వెంబడించే ప్రతి వ్యక్తి, అందరూ తమ సిలువను వారు మోయాలి. దేవుడు క్రీస్తుని గురించి, క్రీస్తు శిష్యులను గురించి ఇలాగే ఆలోచిస్తారు. ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని చిత్తం. దానికి భిన్నంగా ఆలోచించిన, బోధించిన మన బోధ వక్ర బోధ, అబద్ధపు బోధ, తప్పుడు బోధ. అయితే మన సిలువ అంటే ఏమిటి, దాన్ని మనం అర్థం చేసుకుందాం. ఆనాటి శిష్యులకు సిలువ అంటే ఏమి గుర్తొచ్చేది? 2 విషయాలు గుర్తొస్తాయి. ఎందుకంటే చాలామందిని సిలువ వేసి చంపేవాళ్ళు, అది చాలామంది పబ్లిక్గా చూసేటట్లు చేసేవాళ్ళు, అది భయంకరమైన రోమీయులు కాని వారికి విధించిన శిక్ష, అది కూడా రోమా ప్రభుత్వానికి తిరుగుబాటు చేసిన వారికి. ఎందుకంటే తిరుగుబాటు లేకుండా చూసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం, పబ్లిక్గా చేసేవాళ్ళు. సో శిష్యులకు ఆ సిలువ అర్థం ఏంటో తెలుసు. ఏం తెలుసు అని అంటే 2 విషయాలు తెలుసు. సిలువ అనేది అతి భయంకరమైన, దుఃఖకరమైన, బాధకరమైన, వివరించటానికి శక్యము కాని భారమైనటువంటి, సిగ్గుతో కూడినటువంటి మరణం అని తెలుసు వాళ్ళకి. సిలువ అంటే ప్రాథమికమైన అర్థం అది. 2వ అర్థం ఏమిటంటే అది కేవలము రోమా ప్రభుత్వం వారు ప్రభుత్వపరంగా ఇచ్చే శిక్ష. ప్రైవేట్గా ఎవరు ఆ శిక్ష ఇవ్వడానికి ఎవరికి అర్హత లేదు. యూదులు వేరే విధమైన శిక్షను విధించుకోవచ్చు వాళ్ళలో వాళ్ళకి, కానీ ఈ శిక్ష రోమా ప్రభుత్వము మాత్రమే ప్రభుత్వ అధికార శిక్షగా విధించే శిక్ష. సో దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది, రానున్న దినాల్లో ప్రభుత్వం వారు మనల్ని శిక్షిస్తారు, సిలువ వేస్తారు కొంతమందిని. ఆ తరువాత ఇది చాలా భయంకరమైన, అవమానకరమైన, సిగ్గుకరమైన, భరించడానికి వీలు కానంత శ్రమతో కూడిన మరణం. ఆ 2 మాత్రం వాళ్ళకి అర్థమయ్యాయి. వాటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. ఏమిటి? అవహేళన, తిరస్కృతి, బహిష్కరించడం, దూషించడం, మనకు సంబంధించిన వాటిని బలత్కారంగా తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కానీ మెయిన్గా ఆ 2 విషయాలు గుర్తుకొస్తాయి శిష్యులకు. సో ఒకటేంటి, యేసు ప్రభు తన సిలువను గురించి, అందులో ఉన్న వాటిని గురించి వివరించి, వెంటనే వారి సిలువను గురించి వివరించి ఆ రెండిటికి ఉన్న మధ్య సంబంధాన్ని చూపిస్తూ ఉన్నారు. సో సిలువను మోసుకొని మరణించి
మన విమోచన క్రయధనాన్ని చెల్లించి ఆ రక్షణను కొన్న యేసు, ఆ ఉచిత రక్షణను మనకిచ్చి తన సొత్తుగా మనలను కొనుక్కున్న యేసు మన నుంచి ఏమి ఆశిస్తున్నారంటే, ప్రాథమికంగా మన సిలువనెత్తుకొని, మన కోసం సిలువనెత్తుకున్న మన ప్రభువుని వెంబడించాలి యోగ్యంగా. అదే సరి అయిన శిష్యరికం. సో ఒక రకంగా చెప్పాలంటే వ్యత్యాసాన్ని గుర్తించడానికి క్రీస్తు సిలువ పాప క్షమాపణార్థమైనటువంటి సిలువ. మన సిలువ దేనికోసం అంటే ఆ క్రీస్తు సిలువ శుభవార్తను ఇతరులకు అందించటానికి అవసరమైన సిలువ. సిలువ ద్వారా మన కొరకు రక్షణను కొన్న క్రీస్తును గురించిన సువార్త సత్యాన్ని ఇతరులకు అందించే క్రమములో మనము మన సిలువను ఎత్తుకొని ప్రకటించాలి. అప్పుడు సిలువ సువార్తలో ఉన్న శక్తిని వాళ్ళు గుర్తిస్తారు. సో క్రీస్తు సిలువ మానవ జాతికి నిత్య నరకము నుంచి, నిత్య నాశనము నుంచి, నిత్య శ్రమ నుంచి విడుదలను, విమోచనను తీసుకొచ్చింది. దానికి అవసరమైన క్రయధనాన్ని తన సిలువ ద్వారా ఆయన చెల్లించారు. అదంతా జరిగింది అనే సత్యాన్ని, సువార్త సత్యాన్ని ఇతరులకు అందించడానికి మనం మన సిలువనెత్తుకొని ఆ అందించే పనిలో ముందుకు వెళ్ళాలి. ప్రేషిత ఉద్యమం అంటే అదే, ప్రేషిత పని అంటే అదే, సవార్థీకరణ అంటే అదే. సంఘ స్థాపనకి మొదటి మెట్టు సవార్థీకరణ. ఆ తరువాత ఎవరైతే రక్షించబడతారో వారికి బాప్తిస్మం ఇచ్చి, వారికి క్రీస్తు బోధించినవన్నీ బోధించి, వారిని ఆ విధంగా క్రీస్తు శిష్యులుగా మనం తయారు చేయాలి. అయితే ఇలాంటి శిష్యులే తమ సిలువనెత్తుకొని సిలువ మోసిన క్రీస్తును గురించి ప్రకటించే శిష్యులే సరి అయిన శిష్యులు. వాళ్ళే ఇతరులను శిష్యులుగా చేయగలరు. వారి సిలువనెత్తుకోవటానికి సిద్ధంగా లేని వారు ఎవ్వరు ప్రభు చెప్పిన పని, శిష్యులను తయారు చేయుట అనే పనిలో పాలు పంపులు పొందలేరు. మరి ఈ రోజున నీ స్థితి ఏమిటమ్మా? నీ స్థితి ఏమిటయ్యా? నా స్థితి ఏమిటి? అనుదినము నీవు, నేను, మనమందరము ప్రభు మనకిచ్చిన సిలువను ఎత్తుకొని మన కోసం సిలువకు వెళ్ళిన ఆయనను వెంబడిస్తూ ఆయనను గురించిన సువార్త సత్యాన్ని ఇతరులకు తెలియపరిచే శిష్యులమా? లేకపోతే చేతులు ఊపుకుంటా చర్చికొచ్చి ఏదో పాటలు పాడి కొంత చందా వేసి మన క్రైస్తవ్యం అయిపోయింది అని ఇంటికి వెళ్ళి ఏదో నామకార్థంగా జీవించే శిష్యులమా? మరి ఈ మాటలు విన్న శిష్యులలో అందరూ యోహాను తప్ప హతసాక్షులు అయ్యారు. మీకు తెలుసో తెలీదు. ఎందుకంటే వాళ్ళు వెలను ఎంచుకొని they counted the cost of discipleship and committed themselves to Jesus Christ, and that's why, except for John, every one of them became a martyr. హతసాక్షులుగా చనిపోయారు ఆ శిష్యులు. అంతేకాదు, సంఘ చరిత్ర అంతటిలో కనీసం 210 మిలియన్ల మంది, అంటే 210 అంటే 2100 లక్షల మంది హతసాక్షులయ్యారు క్రైస్తవులు ఇప్పటి వరకు చరిత్రలో. క్రైస్తవ సంఘమునకు అది హతసాక్షుల యొక్క రక్త బిందువు క్రైస్తవ సంఘమునకు సీడ్ లాగా ఉంటుంది అని చరిత్రకారులు చెప్తున్నారు. సో అలాంటి సాక్షి సమూహము మన చుట్టూ ఉండగా మనం ఎలాంటి సాక్షులంగా ఉంటున్నాం ఈ రోజున? ఎంత వీలైతే అంత దూరంగా సిలువకు ఉండాలని చూస్తున్నామా? సుఖాన్ని ప్రేమించే వాళ్ళంగా ఉంటున్నామా? మీరు పౌలు తిమోతికి రాసిన అధ్యాయం 4వ అధ్యాయం చూస్తే, అంత్య దినములలో అనేకులు సుఖమును ప్రేమించి హితబోధను మరచి దురద చెవులు కలిగిన వారై సహజమైన ప్రేమను మరచి ఇలా అయిపోతారని ఉంది. ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే చర్చిలకు వెళ్ళే వాళ్ళు సుఖాలను ఆశించి వెళ్తున్నారు. వాళ్ళ కోరికలన్నీ కూడా లోక సంబంధమైన వాటి మీదనే ఉంటున్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను. ప్రభు ఏం చెప్పారు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో తన శిష్యులకు, మీరు మొదటిగా దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెదకండి,
అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏమి తిందామని విచారపడకండి, ఏమి ధరిద్దామని విచారపడకండి, ఎక్కడ ఉందామని పొద్దాక దాని గురించి ఆలోచించకండి. ఎందుకంటే ముందు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకటం మనం నేర్చుకుంటే, సిలువనెత్తుకొని సిలువ మోసిన క్రీస్తును యోగ్యంగా అనుసరించడం నేర్చుకుంటే, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, వాగ్దానములు ఇచ్చువాడు మాత్రమే కాదు, నెరవేర్చువాడు కనుక బూదిగంతముల వరకు, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను అన్న ఆ సన్నిధిని మనకిస్తారు. ఆ సన్నిధిలో నుంచి వచ్చే శక్తినిస్తారు, సామర్థ్యాన్నిస్తారు, సమృద్ధినిస్తారు, మన అవసరతలను తీరుస్తారు. కాబట్టి సిలువ మోసుకొని వెళ్ళే శిష్యులకు ప్రాథమికంగా మనసు సుఖం మీద ఉండకూడదు, సేఫ్టీ మీద, సెక్యూరిటీ మీద, కంఫర్ట్ మీద, పీస్ మీద, ప్రాస్పెరిటీ మీద ఉండకూడదు. అందుకనే లూకా 9:23 ఏమంటున్నారో చూడండి. ఈ 2-3 వచనాలు చదివి ముగించేస్తాను. లూకా 9:23 ప్లీజ్. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును దక్కించుకొనుకోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? ఏం ప్రయోజనం? నిష్ప్రయోజనం. అట్లాంటి శిష్యులంగా మనం ఇది అవ్వకూడదు. 2 కొరింథీ 5:14-15. 2 కొరింథీ 5:14-15. యాక్చువల్గా ఇంగ్లీష్లో అయితే ఆ వచనాలు నేను పవర్ పాయింట్లోనే పెట్టాను. అందరి కొరకు ఆయన ఒక్కడు, అంటే ఆయన క్రీస్తు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందారు. జీవించువారు ఇక మీదట, అంటే క్రీస్తునందు జీవించువారు, క్రీస్తు కొరకు జీవించువారు, క్రీస్తులో ఉన్నవారు ఇక జీవించే జీవితం తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించవలను. దాని అర్థం మత్తయి 6:13-33 ఉంది. లోకస్తుల వలె ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరిద్దాం, ఎక్కడుందాం అని పొద్దాక దాని గురించి ఆలోచించకండి. మొదటిగా దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు. కానీ మనం ఏం చేస్తాం? వీటిని ముందు పెడతాం, ఆయన్ని వెనక పెడతాం. మనం బోధకులు చేసేది కూడా అట్లనే ఉంది. ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నాం? ఆయన్ని ప్రేమించి కాదు, ఆయన ప్రేమకు కృతజ్ఞతగా కాదు, ఆయన నుంచి ఇంకేం వస్తాయో పొందుదామని వస్తుంటాం. అది చాలా తారుమారు చేసినటువంటి బోధ. అలా చేయకూడదు. మన కోసం మనం అసలు జీవించడానికి వీలు లేదు. మన కోసం మరణించి తిరిగి లేచిన, నిత్య జీవాన్ని ఇచ్చిన, సమస్తాన్ని ఉచితంగా ఇస్తానని వాగ్దానము చేసిన ఆయనను ప్రేమించి ఆయన కొరకు జీవించాలి. అదే నిజమైన శిష్యరికం, అదే నిజమైన క్రైస్తవ్యం. అలాంటి శిష్యరికమును కలిగి ప్రేషిత ఉద్యమంలో వీరోచితమైన విశ్వాసం కలిగి, జయించే విశ్వాసం కలిగి, సిలువను మోసిన క్రీస్తును పోలి మన సిలువనెత్తుకొని మనం ముందుకు వెళదాం. ఈ రోజున సంఘంలో చాలామంది చర్చిలోనేమో ఒక పేరు, చర్చిలో మత్తయ్య, ఆఫీసులో ముత్తయ్య, చర్చిలో క్రిస్టోఫర్, ఆఫీసులో కృష్ణ. సో ఆఫీస్కి వెళ్ళి క్రిస్టోఫర్ కావాలంటే అబ్బాయి అట్లాంటి వాళ్ళు ఎవరు లేరండి అంటారు వాళ్ళు. మనం అనుమానం వచ్చి మళ్ళీ ఇంటికో ఎక్కడికో ఫోన్ చేసి, నేను క్రిస్టోఫర్ కోసం ఆఫీస్కి వచ్చాను, ఏ ఆఫీస్, ఫలానా ఆఫీస్, అదే ఆఫీస్ అంటాడు. మరి క్రిస్టోఫర్ అంటే ఇక్కడ ఎవ్వరు లేరు అంటున్నారంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, ఆఫీసులో ఆయన పేరు కృష్ణ అంకుల్, మా డాడీ పేరు ఆఫీసులో కృష్ణ. కృష్ణ అని అడగండి, మీకు చూపిస్తారు. నాకు జరిగింది ఇది వాస్తవంగా. అప్పుడు కృష్ణ గారిగా, అరే ఇక్కడే ఉన్నాడు సార్. ఆఫీసులోనేమో హిందూ, చర్చిలోనేమో క్రిస్టియన్. దీన్ని ప్రభు ఒప్పుకుంటాడా? ఇది నిజమైన శిష్యరికమా? దొంగ క్రైస్తవ్యం.
వేషధారణతో కూడిన క్రైస్తవ్యం, దీన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున. శిష్యరికం యొక్క ప్రాథమిక విలువలు ఎరుగని వాళ్ళై ఇలాంటి భ్రష్టమైన బోధలు చేస్తున్నారు. నాకు తెలుసు. ప్రాణాన్ని సహితం త్యాగం చేయటానికి ఇష్టపడిన వాడే, ఇష్టపడిన ఆమె నా శిష్యురాలు అనిపించడానికి యోగ్యత ఉంది అని అంటే, జస్ట్ కొన్ని బెనిఫిట్స్ పోగొట్టుకోవడానికి ఇష్టపడక వాళ్ళ సొంత చేతులతోనే అబద్ధాలు రాస్తున్నారు గవర్నమెంట్ రికార్డ్స్లో. నీ మతం ఏంటంటే హిందూయిజం. ఏమంటే నువ్వు హిందువా? హిందువు అయితే మరి గుళ్ళకు పోవాలి కదా, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? హిందువు అయితే ఆయా ఆచారాల్లో వెళ్ళిపోవాలి కదా, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ద్వంద్వ జీవితానికి, సిలువ విలువ తెలియని చౌకబారు క్రైస్తవ్యానికి స్వస్తి చెప్పి అసలైన సిసలైన క్రీస్తు బోధించిన క్రైస్తవ శిష్యరికాన్ని కలిగిన క్రైస్తవ్యాన్ని కలిగి జీవిద్దాం. పౌరుషంతో, ధైర్యంగా, ఏ వేళైనా చెల్లించడానికి సిద్ధంగా ఉండి క్రీస్తు సిలువను మోసుకున్నట్లుగా మన సిలువను మోసుకుంటూ ఆ సిలువ సువార్తను ఇతరులకు అందించి ఆ సువార్త శక్తి వలన వాళ్ళు రక్షించబడే విధంగా మనం జీవిద్దాం. సువార్త సాక్షులంగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ. అలాంటి కమిట్మెంట్ ఈరోజు చేసి ఇక్కడి నుంచి వెళదాం. అలాంటి కమిట్మెంట్, అలాంటి నిర్ధారణ, సమర్పణ చేయకుండా ఇక్కడి నుంచి ఎవరూ వెళ్ళొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ బీ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్.